I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 12th Sabbath School lesson study in Telugu. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 12వ సబ్బాతు బడి పాఠం. అనగా ఈ త్రిమాసం దాదాపుగా ముగిసిపోయింది. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని, మన కుటుంబాన్ని ప్రభు దీవించారు. ఈ యొక్క 12వ పాఠాన్ని చదివే ఈ కృప అదృష్టాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 12వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు దీవించి ఈ యొక్క 12వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే కృప మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. మీ పాఠాలు ప్రభు వారి యొక్క సంఘాల్లో తక్కిన వారికి ఎవరైతే బోధిస్తున్న వారిని దీవించండి. ఈ యొక్క వీడియోలో మేము చెప్తున్న విషయాలు వారి యొక్క స్నేహితులతో, సంఘంతో, వారి యొక్క సహోదరి సహోదరులతో ఎవరైతే పంచుకుంటున్నారో వారందరినీ దీవించండి. ఇతరులతో ప్రభు ఈ యొక్క వీడియోని ఎవరైతే షేర్ చేస్తున్నారో వారిని కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత పొందమని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, 12వ పాఠం. దీనికి మనకి ఇవ్వబడిన ఇంగ్లీష్ టైటిల్ ఏంటంటే లవ్ అండ్ జస్టిస్. లవ్ అండ్ జస్టిస్, ద 2 greatest commandments. లవ్ అండ్ జస్టిస్, ద 2 greatest commandments అని ఇంగ్లీష్లో మనకి ఇచ్చారు. తెలుగులో నేను దీన్ని ఏమని తర్జుమా చేస్తున్నానంటే ప్రేమ, న్యాయము, ఈ 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. ఏ 2 కూడా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అంటే ప్రేమించుట, న్యాయం జరిపించుట. కనుక ఈ దినాన్ని మనం ఈ యొక్క 12వ పాఠంలో ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. తప్పకుండా దేవుని యొక్క మహాకృప ఏమిటంటే ప్రేమ, న్యాయము, ఈ 2 కూడా సమఉజ్జీలుగా, దీన్ని ఏమంటామంటే నాణానికి 2 ప్రక్కల. ఒక నాణానికి 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఒక నాణ్యం ఉన్నదంటే 2 ప్రక్కలు ఉండాలి. ఆ 2 ప్రక్కలు కూడా చాలా ప్రాముఖ్యం. దేన్ని కూడా మనం విడిచిపెట్టలేము. దేన్ని కూడా మనం ఈ ప్రక్క మనకు ఉపయోగం లేదు, అవతల ప్రక్కే మనకు ఉపయోగం అనుకోవటానికి లేదు. ఆ నాణ్యానికి, లేకపోతే మనం వాడుతున్న ఆ యొక్క డబ్బు, ఆ యొక్క నోటుకు 2 ప్రక్కలు కూడా ప్రాముఖ్యం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క ప్రేమ మనం కలిగి ఉండుట, ఆ ప్రేమను ఇతరులకు చూపించుట, దానితో పాటు న్యాయాన్ని మనం జరిగించాలా. న్యాయాన్ని జరిగించాలా. మనం ప్రేమిస్తున్నాం కనుక న్యాయం అక్కర్లేదు. మనం ఇతరులకు చూపించే ఆ ప్రేమను బట్టి న్యాయాన్ని, దాన్ని గాలికి విడిచిపెట్టేయకూడదు. ఈ 2 కూడా మనం పాటించాలా. ప్రేమించాలా, దానితో పాటు న్యాయాన్ని కూడా చూపించాలా. మనం ప్రేమిస్తున్నాం కనుక ఆ ప్రేమలో మనం న్యాయాన్ని తక్కువగా చేయకూడదు. ఈ విషయాలు మనం నేర్చుకోవాలా. మనకి ఇవ్వబడిన మూలవాక్యం కంఠత వాక్యం అంటున్నాం కదా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దీన్ని ఎవరైనా సరే ఇక్కడ వచ్చిన యవనస్తులు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించిన ఎడల అతడు అబద్ధికుడగును. తన్ను చూచిన తన సహోదరుని ప్రేమింపనని వాడు తన్ను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ఇది నాన్న మనకు ఈ మూలవాక్యాన్ని, కంఠత వాక్యాన్ని చదివిన యవనస్తుడు సాల్మన్. సాల్మన్ది చీరాల. ఇక్కడ MA మొదటి సంవత్సరం చదువుతున్నారు బైబిల్ గ్రంథంలో. కనుక సాల్మన్ కొరకు, తన చదువుల కొరకు, తన కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క లోకంలో మన యొక్క జీవితం కొనసాగుతున్న ఈ తరుణంలో 2వ రాకడ వరకు, లేకపోయినట్లయితే మన యొక్క జీవితం ఆఖరి క్షణం వరకు మనం చేయవలసింది ఏమిటంటే ఆ ప్రేమను కలిగి ఉండాలా. ఏ ప్రేమ? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలా. ఆ ప్రేమను మనం కలిగి ఉండటమే కాదు, ఆ ప్రేమను ఇతరులతో కూడా పంచుకోవాలా. ఇతరులకు కూడా ఆ ప్రేమను మనం చూపించాలా. మనలో దాచుకుంటే ఉపయోగం లేదు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది? దేవుని యొక్క ప్రేమ, దీన్నే గ్రీకు భాషలో అగాపే అంటున్నారు.
దేనిని కూడా తిరిగి ఆశించకుండా అవసరమైనట్లయితే మనల్ని మనం పూర్తిగా సమర్పించుకునే అంతటి సమర్పణ గలది ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉంటూ దానితో పాటు న్యాయాన్ని మనం పాటించాలా, న్యాయాన్ని మనం అనుసరించాలా, న్యాయం కొరకు మనం పాటుపడాలా. కనుక ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ప్రేమ, న్యాయం కూడా. ఒకవేళ మనం జీవిస్తున్న ఆ సమాజంలో, ఆ సంఘంలో ఎవరికైనా సరే ఈ రెండు కూడా లేకపోయినట్లయితే, వారికి అక్రమం జరుగుతున్నట్లయితే, అన్యాయం జరుగుతున్నట్లయితే తప్పకుండా దానిని మనం ఖండించాలా. వారికి న్యాయం జరిగేలాగా మన వంతు ప్రయత్నాన్ని మనం జరిపించాలా. చాలా సందర్భాల్లో కొంతమందికి మన చుట్టూ ఉన్న సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంటుంది, అక్రమం జరుగుతూ ఉంటుంది. దానిని మనం విశ్వాసులుగా, తోటి సహోదరులుగా క్రీస్తునందు మనము ఆ యొక్క అన్యాయాన్ని ప్రతిఘటించి వారికి న్యాయం చేకూరేలాగా మన వంతు ప్రయత్నం మనం శాయశక్తిలా చేయాల. కనుక ఈ యొక్క కడవరి కాల చివరి దినాల్లో ఈ న్యాయం జరిపించడం అనేది చాలా పెద్ద సవాలుగా మారిపోయింది చాలామందికి. కనుక ప్రియ సోదరులారా, మనం చేయవలసింది ఏంటంటే ప్రేమను చూపించాలా, న్యాయాన్ని కూడా జరిగించాలా. ఎవరికి? సాధారణంగా మనం ఎవరికి చేస్తాం అలాంటి పని? సంపన్నులకు, పదవుల్లో ఉన్న వారికి, పలుకుబడి గలవారికి, సమాజంలో అలాంటి ఉన్నతమైన వారికి మనం సహాయపడటానికి ప్రాకులాడుతూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం మనకు ఎంతో విపులంగా బోధిస్తున్నది ఏమిటంటే, మనము మన చుట్టూ ఉన్న ఆ నిరుపేదలు, వారు మనకి ఏ రీతిగా కూడా సహకరించలేరు తిరిగి, కానీ వారికి మనం సహకరించాల. అదే రీతిగా అనేక మంది ఎంతో అవసరతలో ఉంటున్నారు. ఆధ్యాత్మిక అవసరత, శారీరక అవసరత. వారికి కూడా ఆధ్యాత్మికంగా చేతనైనంత వరకు శారీరకంగా కూడా వారికి సహాయం చేయాల. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న సమాజంలో కొంతమంది ఎంతో వారు నెగ్లెక్టెడ్ అయిపోతున్నారు. అంటే వారిని ఎవరు కూడా పట్టించుకోవటం లేదు, వారి గురించి ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా అనాథలు, తల్లిదండ్రులు లేని వారు సమాజంలో, అలాగే సమాజంలో ఎంతో దీనులైన వారు, విధవరాళ్ళు, అలాంటి వారికి కూడా మనము వారిని ప్రేమిస్తూ దేవుని ప్రేమను కలిగి, కారణం వారు కూడా యేసు ప్రభు యొక్క కుమార్తెలు, వారు కూడా రక్షణ భాగ్యంలో వారు కూడా సమానులే మనతో పాటు. వారిని మనం ప్రేమిస్తూ వారికి న్యాయం జరిపిస్తూ మనం చేయగలిగిన ప్రతి సహకారాన్ని మనం వారికి అందించాలా. మత్తయి సువార్త 22 అధ్యాయంలో 34 నుంచి 40 వరకు ఉన్న మత్తయి సువార్త 22 అధ్యాయం 34 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞల గురించి చెప్పబడ్డాది. యేసుప్రభు వారు జీవించిన కాలంలో ఆనాటి సమాజంలో ఉన్న ఆ మత పెద్దలు, వారినే మనం ఈ రోజుల్లో లాయర్స్ అంటున్నాం. అంటే ఆ యొక్క చట్టం అంతా తెలిసిన వారు అనమాట. వారు యేసు ప్రభువును ప్రశ్నించారు. ఏమని? బోధకుడా, 10 ఆజ్ఞలన్నిటిని కూడా 2 మాటల్లో మాకు క్రోడీకరించి చెప్పండి. అంటే 2 మాటల్లో 2 వాక్యాల్లో చెప్పేయండి 10 ఆజ్ఞలు అన్ని కూడా అన్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఏ విధంగా స్పందించారో ఒక్కసారి మనం గమనించాలా. యేసుప్రభు వారు ఎంతో చక్కగా స్పందించారు. ప్రభువారు మొదటి ఆజ్ఞ అంటే 10 ఆజ్ఞల్ని 2గా ఆయన సమరైజ్ అంటాం ఇంగ్లీష్లో, వాటిని చక్కగా క్లుప్తంగా చెప్పేశారనమాట 2 వాక్యాల్లో. ఒకటి, నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించాలా. పూర్ణంగా అంటే సంపూర్ణమైన మన మనస్సుతో, మన వివేకంతో ఆయనను ప్రేమించాలా. ఇది మొట్టమొదటి ప్రాముఖ్యమైనది. రెండవది ప్రాముఖ్యమైనది, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము. తప్పకుండా పొరుగువారు పేదవారైనా, చదువు లేకపోయినా, వారికి ఏ విధమైన ఉద్యోగం లేకపోయినా, సమాజంలో వారికి పెద్ద ప్రాధాన్యత లేకపోయినా, వారు ఎలాంటి వారైనా సరే మనం పొరుగువారిని కూడా ప్రేమించాలా. ఒకటి దేవుని ప్రేమిస్తే చాలదు.
పొరుగువానిని కూడా ప్రేమించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. చాలా సందర్భాల్లో మనం అందరం కూడా దేవుని ప్రేమిస్తున్నాం, కానీ మన పొరుగువారిని మనం ప్రేమించలేకపోతున్నాం, పొరుగువారిని ద్వేషిస్తున్నాం, పొరుగువారితో మనకి సత్సంబంధాలు కలిగి ఉండటం లేదు. అలాంటి పరిస్థితి నీకు కూడా ఉన్నదా ప్రియ సోదరి సోదరులారా? కొన్ని సందర్భాల్లో సమాజంలో మనం ఏం చేస్తాం, ఆ ఇరుగు పొరుగు వారితో మనకు మాటలే ఉండటం లేదు, వారితో మాట్లాడట్లేదు మనం. కారణం వారు ఏదో తిట్టారనో, వారు లేకపోతే ఏదో మనకి కీడు చేశారనో, ఏదో విషయాన్ని బట్టి మనం వారితో మాట్లాడటం లేదు. అయితే యేసుప్రభు వారు మనకి బోధిస్తున్నది ఏంటంటే, వట్టి దేవుని ప్రేమిస్తానంటే చాలదు, మన పొరుగు వారిని, మన తోటి వారిని కూడా మనం ప్రేమించాలా. వారు ఏ స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ వారు మన ప్రేమను గుర్తించకపోయినప్పటికీ, మనల్ని గౌరవించకపోయినప్పటికీ, మనల్ని తోలనాడినప్పటికీ, మనల్ని తీసివేస్తున్నప్పటికీ మనం ప్రేమిస్తూనే ఉండాలి. యేసుప్రభు వారు అదే కదా చేశారు. ఆయన్ని ఎంత ద్వేషించినప్పటికీ ఆయన వారిని ప్రేమించారు. కనుక ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండిటి మీదే 10 ఆజ్ఞలన్నీ కూడా ఆధారపడి ఉన్నవన్నారు ప్రభువారు. అనగా 10 ఆజ్ఞలను 2 భాగాలుగా మనం విభజించినట్లయితే, మొదటి 4 ఆజ్ఞలు ఇవి దేవుని ప్రేమించడానికి సంబంధించిన ఆజ్ఞ. దేవుని ప్రేమించడానికి సంబంధించిన ఆజ్ఞ మొదటి 4 ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు కూడా అవి తోటి మానవుల్ని మనం ఏ రీతిగా ప్రేమించాలనే విషయాలు చెప్తున్నాయి. అంటే దేవునికి సంబంధించిన 4. వాటితో యూదులకి ఎవ్వరికి ఏ సమస్య లేదు. యూదులు దేవుని ప్రేమిస్తారు, విగ్రహారాధన చేయరు, దేవుని నామాన్ని వ్యర్థంగా వారు తీసుకోరు, వ్యర్థంగా దాన్ని ఉపయోగించరు. దానితో పాటు విశ్రాంతి దినాన్ని ఎంతో నిష్ఠగా ఆరాధన చేస్తారు. కనుక మొదటి 4 ఆజ్ఞల్లో యూదులకి ఏ సమస్యలు లేవు. అయితే రెండవ భాగం 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు ఉన్న నీ తోటి వారిని నీవు ప్రేమించాలా, తోటి మానవుల్ని మనం ప్రేమించాలా. అలా ప్రేమించినట్లయితే మన తల్లిదండ్రులను మనం ద్వేషిస్తామా? మన తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటామా? తప్పకుండా వారిని ప్రేమిస్తాం, వారిని పట్టించుకుంటాం, వారికి కావాల్సిన మనకి చేతనైనంత వారికి సేవ సహకారం చేస్తాం. అలాగే మనం మన తోటి వారిని ప్రేమించినట్లయితే మనం నరహత్య చేయగలమా? ఎవరైనా హత్య చేయగలమా? మన తోటి వారిని, ప్రక్కవారిని కాదు, ఏ మానవుని కూడా మనం హత్య చేయకూడదు. మనం ప్రేమించినట్లయితే వారి ప్రాణం ఎలా తీసేస్తాం? చేయలేం. అలాగే మనం ప్రేమించినట్లయితే మన తోటి వారిని మనం మన యొక్క ఇరుగు పొరుగు వారి ఆ యొక్క భార్యతో లేదా భర్తతో ఎలా వ్యభిచరిస్తాం? అది జరుగుతుందా? జరగదు. కారణం మనం ఇతరులను ప్రేమిస్తున్నాం కనుక. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనకు అటువంటి కీడు ఎవరు కూడా చేయకూడదని కోరుకుంటాం. అలాంటి కీడు మనం కూడా ఇతరులకు చేయకూడదు. అలాగే దొంగతనం అంటే ఆ పక్కవారిది, పొరుగువారిది, ఇరుగువారిది తీసేసుకోవటమే కదా దొంగతనం. మనం తీసుకుంటే దొంగతనం కాదు, ఇతరులు తీసుకుంటేనే దొంగతనం, వారికి చెప్పకుండా తీసుకుంటే. మరి వారిని ప్రేమించినట్లయితే మనం ఎలా తీసుకుంటాం? వారి యొక్క ఏదైనా సరే, వారి డబ్బైనా, వారు కాస్తున్న ఆ మామిడికాయలో, ఆ ములక్కాయలో, ఆ వంకాయలో, ఆ కొబ్బరికాయలో, వారికి ఏది ఉంటే అది, దాన్ని ఎలా తీసుకుంటాం మనం వారికి చెప్పకుండా? అలాగే వారిని ప్రేమించినట్లయితే వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పగలమా? ఏదైనా ఏ కోర్టులో కానీ లేకపోతే పెద్దల ముందు కానీ అబద్ధ సాక్ష్యం ఎలా వస్తుంది? మనకి చెప్పలేము. కారణం మనం వారిని ప్రేమిస్తున్నాం. చివరిగా 10వ ఆజ్ఞలో మనం వారిని ప్రేమించినట్లయితే మన పొరుగువానిది ఏదైనా సరే, పొరుగువాని భార్య కానీ లేకపోతే పొరుగువాని భర్తను కానీ, పొరుగువాని వారి యొక్క పశువులు కానీ, లేకపోతే పొరుగువాని యొక్క ఆస్తిని కానీ, పొరుగువాని యొక్క వృక్షాలు, వారికి ఉన్న ఫలాలు, దేనిని మనం ఆశించం. కారణం మనకు కావాల్సినవన్నీ కూడా ప్రభువు అనుగ్రహిస్తారు. కనుక మనం ఖచ్చితంగా చేయవలసింది 2 ఆజ్ఞలు. దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించాలి. దానిలో మనకు ఎవరికి కూడా సమస్యలు లేవు. రెండో దానిలోనే సమస్యలు వస్తున్నాయి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. చాలా విచారం ఏంటంటే, అనేక సందర్భాల్లో మన రక్తం పంచుకుని పుట్టిన తోటి సహోదరులనే ప్రేమించలేకపోతున్నాం. కారణం మనకేదో ఆస్తి తగాదాలు ఉంటున్నాయి, మనకి ఉన్న ఆ చిన్న స్థలం మీద అనేక సమస్యలు, లేకపోతే మనకున్న ఆ ఇంటిని పంచుకోవటంలో సమస్యలు, రకరకాల సమస్యలు మన తోటి వారితోటే. చాలా విచారం. విశ్వాసులైనా సరే వారి తోటి
అన్నదమ్ములతోటే అక్క చెల్లెలతోటే వారికి మాటలు లేని పరిస్థితి అనేక మంది క్రైస్తవుల్లో కూడా ఉన్నది. ప్రియ సోదరి సోదరుడా, మీకు కూడా అటువంటి పరిస్థితి ఉన్నదా? మనకు కూడా అటువంటి పరిస్థితి ఉన్నదా? ఒకవేళ అలాంటి పరిస్థితులు మనం ఉన్నట్లయితే యేసుప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. ఇది నాన్న, ప్రియ సోదరి నీతో మాట్లాడుతున్నారు, ప్రియ సోదరుడే నీతో మాట్లాడుతున్నారు. నీ యొక్క తోటికోడలతో, లేకపోతే నీ తోడళ్ళతో, లేకపోతే మీ యొక్క తోబుట్టువులతో సమాధానం ఉన్నదా మనకి? వారిని ప్రేమిస్తున్నామా? ప్రభువారు చెప్పింది ఏంటి? ఈ 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. దేవుని ప్రేమించడంలో సమస్యలు లేవు మనకి. ఆయన ప్రేమిస్తున్నాం, ఆయన కానుకలు ఇస్తున్నాం, ఆరాధనకు వెళ్తున్నాం. ఈ యొక్క తోటి వారిని ప్రేమించడంలోనే ఎక్కువ సమస్యలు వచ్చేసాయి. ఒట్టి మనకి ఏదో చుట్టరకం లేని వారిని మాత్రమే కాదు మనం ప్రేమించవలసింది, మన చుట్టాలని కూడా, మన రక్త సంబంధాలు కూడా, మన కుటుంబ సభ్యులను కూడా, వారిని కూడా మనం ప్రేమించాలా. చాలాసార్లు సాతాను ఈ విషయంలో మనకి చాలా విభేదాలు తెచ్చిపెట్టేస్తున్నాడు. ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండటం లేదు, మన సొంత వారితో కూడా సమాధానం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం నేర్చుకుని దేవుని బిడ్డలుగా దగ్గరగా మనం జీవించాలా. ఈ 2 ఆజ్ఞలు కూడా పాటించాలా. యేసుప్రభు వారు జీవించిన కాలంలోనే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 20 వరకున్న వాక్య భాగంలో యేసుప్రభు వారి దగ్గరికి ఒక ధనవంతుడు, యవనస్తుడు, ఒక పాలకుడు, చూడండి, యవనస్తుడు, ధనవంతుడు, పాలకుడు పరుగు పరుగున వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు వారు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఆయనకు మోకరించి ఆయనకు ప్రణామం చేశాడనుక మోకరించి నమస్కరించాడు. అప్పుడు ఆయన ప్రశ్న అడిగాడు, ఏమని? బోధకుడా, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలా అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, నీవు ఆజ్ఞలు గైకో అన్నారు. ఏ ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. కాను 10 ఆజ్ఞల్లో నీ దేవుని నీ పూర్ణ హృదయంతో ప్రేమించు, నీ యొక్క తోటి వారిని కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞలు. కనుక ఆ ధనవంతుడు, యవనస్తుడు, పాలకుడు ఏం చెప్పాడు? ఎంతో సంతోషంతో, గర్వంతో, సగర్వంతో, నా చిన్నప్పటి నుంచి కూడా నేను చేస్తూనే ఉన్నాను, ఏది? ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, అయితే నీకు ఒక్కటే ఒక కొరత ఉన్నది, నీవు వెళ్ళి నీకున్న ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించి అన్నారు ప్రభువారు. అయితే ఎప్పుడైతే ఈ మాట విన్నాడో చాలా బాధపడిపోయాడు మనసులో. యేసుప్రభు వారు, నువ్వు అబద్ధకుడా, వేషధారి, నువ్వు ఆజ్ఞలు పాటించట్లేదు, చిన్నప్పటి నుంచి ఏదో అబద్ధం చెప్పేశావు అని ఖండించలేదు ప్రభువారు. తప్పకుండా యవనస్తుడు ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాడు, కానీ ఇతరులను ప్రేమించడం లేదు, అది లోపంగా ఉన్నది. కనుక ప్రభువారు నీకున్నది అంతా అమ్మేసి ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించమన్నారు. ఒకవేళ అలా చేస్తున్నట్లయితే ఆయన యేసు ప్రభు దగ్గరికి మరలా తిరిగి వచ్చి ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి వచ్చి ప్రభువుని వెంబడించినట్లయితే యేసు ప్రభువుకున్న 12 మంది శిష్యులు ఒక శిష్యుడు అయిపోయినవునా? అలా చేయలేదు. ఎప్పుడు ఇక మరలా యేసు ప్రభు దగ్గరికి తిరిగి రాలేదు. కారణం ఆయనకి చాలా ఆస్తి ఉన్నది కనుక ఆస్తి అమ్మేయటం, పేదలకు ఇచ్చేయటం మనసు ఒప్పలేదు. ఒకవేళ అలా చేస్తున్నట్లయితే ప్రభు శిష్యులు ఒక శిష్యుడవును, ఆయన పేరు నూతన యెరూషలేము మీద రాస్తారు. నూతన యెరూషలేము మీద శిష్యులందరి పేర్లు రాస్తున్నారు. నూతన యెరూషలేము మీద దాన్ని పరలోకం అంటున్నాం. ఈ యొక్క శిష్యులందరి పేర్లు కూడా రాస్తారని, రాసి ఉంటాయని ప్రకటన గ్రంథంలో మనకి 21, 22 అధ్యాయాలు మనం చదువుతున్నాం. ముఖ్యంగా 22 అధ్యాయాలు ప్రకటన గ్రంథం. దానితో పాటు పరలోకంలో కలకాలం ప్రభుతో ఉంటారు. ఇవన్నీ కూడా పోగొట్టేసుకున్నాడు ఈ యొక్క యవనస్తుడు. కారణం తనకి ఆ నిత్యరాజ్యం కంటే, పరలోకం కంటే కూడా ఆ ఆస్తి ఎక్కువగా తను ప్రేమించాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మనకున్న ఆ ఆస్తి, ఆ అంతస్తు, మనకున్న ఆ యొక్క పదవి, వాటినే మనం నమ్ముకొని వాటికే మనం పెద్దపీట వేస్తూ వాటినే మనం నమ్ముకుంటున్నామా, లేకపోతే వాటి కొరకే ప్రోకలాడుతున్నామా, లేకపోయినట్లయితే పరలోకం కొరకు ప్రోకలాడుతున్నామా? కనుక ఈ యవనస్తుడు ఎప్పుడు మరలా తిరిగి రాలేదు. కనుక మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠం ఏమిటి దీని నుంచి? మనము ఈ లోకయాత్రలో, ఈ లోక జీవితంలో ప్రాధాన్యత ప్రభువు కొరకు, నిత్య జీవం కొరకు మనం ప్రాధాన్యత ఇవ్వాలా. ఆ 2 కూడా పొందాలంటే ప్రభువును మనం పూర్ణ హృదయంతో ప్రేమించాలా, మన తోటి వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది మనం చేసినట్లయితే మనకి ఆ నిత్య జీవం, రక్షణ భాగ్యం మనకు కలుగుతుంది. ప్రభు త్వరలో వస్తున్నారు, రెండోసారి మన పరలోకం తీసుకెళ్తారు. ప్రభుతో కలకాలం ఉండే కృప మనకు కలుగుతుంది.
మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే రెండు ఘోరమైన పాపాలు, ద 2 great sins అంటున్నాం ఇంగ్లీష్లో. ఘోరమైన పాపాలు. ఒక పాపం ఏమిటంటే దేవుని ప్రేమించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని స్థానంలో విగ్రహాల్ని పూజించటం, విగ్రహాల్ని ఆశ్రయించటం. ఇది అనేక మంది లోకమంతా కూడా చేస్తున్నారు. చాలా విచారం ఏంటంటే క్రైస్తవులు కూడా చేస్తున్నారు ఈ పని. యేసు ప్రభువుని గురించి తెలిసిన క్రైస్తవులు కూడా చేస్తున్నారు. దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. కారణం మనందరికీ తెలుసు. మొదటి ఆజ్ఞలో ప్రభు ఏం చెప్పారు మనకి? నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివినట్లయితే, ఆకాశం మీద కానీ, అంటే ఆకాశం ముందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉండు దేనిని కూడా నీవు పూజించవద్దు, దేనికి కూడా నీవు సాగిలపడవద్దు, దేనికి కూడా నువ్వు విగ్రహంగా చేసుకోవద్దు అని ప్రభు సెలవిచ్చారు. కనుక 135వ కీర్తన 15వ వచనాన్ని గమనించండి. 135వ కీర్తన 15వ వచనాన్ని గమనించినట్లయితే మనం విగ్రహాలను చూస్తుంటాం. అవి దేనితో చేసినప్పటికీ, బంగారంతో చేసినా, వెండితో చేసినా, ఇత్తడితో చేసినా, లేకపోయినట్లయితే చెక్కతో చేసినా, రాతితో చేసినా, మన కాలంలో ప్లాస్టిక్తో కూడా చేస్తున్నారు. దేనితో చేసినా సరే అవి మనుషుల్లాగా మాట్లాడలేవు కదా. వాటికి నోరు ఉంటుంది, అవి మాట్లాడలేవు. వాటికి కన్నులు ఉంటున్నాయి, అవి చూడలేవు. చేతులు ఉంటున్నాయి, పట్టుకోలేవు. కాళ్ళు ఉంటున్నాయి, నడవలేవు. కనుక అవి మానవుడు చేసిన చేతి పని, మానవులు చేసిన చేతి పని. అది బంగారంతో చేసినా సరే, వెండితో చేసినా సరే మానవుల చేతి పని. దానిని మనం పూజించకూడదు. చాలా విచారం ఏంటంటే ఆ యొక్క విగ్రహాలను చేసిన వారు కూడా వాటికి సాగిలపడి వాటిని పూజిస్తున్నారు. చేసిన వ్యక్తి తెలుసు తన సొంత చేతులతోనే చేశాడు, అయినప్పటికీ దానికి మళ్ళీ సాగిలపడి దాన్ని పూజిస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించి ఈ సమస్తాన్ని కూడా సృష్టించిన తన మాటతో కలుగ్గాకంటే కలిగిపోయింది, వెలుగు కలుగ్గాకంటే వెలుగు వచ్చింది, భూమి కలుగ్గాకంటే భూమి వచ్చింది, చెట్లు కలుగ్గాకంటే చెట్లు కలిగాయి. అంత శక్తి ఉన్న ఆ యొక్క బైబిల్ గ్రంథం చెప్పే జీవాధిపతి, జీవం గల దేవుడు, ఆయనను మనం పూజించాలా. అయితే బైబిల్ గ్రంథం మనకి ప్రాముఖ్యంగా నొక్కి ఒక్కాణిస్తున్నది ఏమిటంటే నిజ దేవుని పూజించాలా, నిజ దేవున్నే మనం ప్రేమించాలా, ఆ నిజ దేవుని ప్రేమను మనం ఇతరులకు అందచేయాలా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే, దేవుణ్ణి నీ యొక్క సంపూర్ణమైన హృదయంతో ప్రేమించు, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు అని చెప్పబడ్డది. ఇదే మొదటి ఆజ్ఞలో మనం చూచాం కదా, నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో. ఇదే విషయాన్ని జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం గమనించినట్లయితే, వారు అనగా ప్రజలు వారి యొక్క మనసుల్ని రాతి వలె కఠినంగా చేసేసుకున్నారు. వారు దేవుని మాటలు వినటం లేదు, దేవునికి లోబడటం లేదు. కనుకనే దేవుని మాట వినటం లేదు కనుక దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది అని చెప్పబడ్డది. ఎవరి మీదకి? ఎవరైతే దేవుడు తెలిసినప్పటికీ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క రక్షణ తెలిసినప్పటికీ ఆయనకు లోబడలేదు కనుక వారి మీదకి దేవుడు శిక్ష పంపించారు. అనేక మార్లు ఈ విషయం మనం పాత నిబంధనలు చదువుతున్నాం. ఉదాహరణకు యూదులందరినీ కూడా దేవుడు 70 సంవత్సరాల పాటు చెరకు పంపించారు బబులోనుకు. దీనివల్ల దేవుని మాటలు వినలేదు. దేవుని యొక్క ప్రవక్తలు రోజు వచ్చి చెప్పినప్పటికీ వారు వాటిని పట్టించకుండా వారి హృదయాల్ని రాతి వలె కఠినంగా చేసేసుకున్నారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మన హృదయాలు కూడా రాతి వలె కఠినమైపోతున్నావా? లేకపోయినట్లయితే దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటలు బైబిల్ గ్రంథాలు చదివినప్పుడు మన హృదయాలు దేవునికి సమర్పించి పశ్చాత్తాపడి దేవుని మనం స్తుతిస్తున్నామా? ఈ విషయాన్ని మనం గమనించాలా. ఇది మొట్టమొదటి ఘోరమైన పాపం. అనగా దేవుని నమ్మకుండా, దేవుని పూజించకుండా, దేవుని స్థానంలో దేవునికి బదులుగా ఆ విగ్రహాలను, లేకపోతే ఏదో ఒక జంతువునో, ఒక వృక్షాన్నో, ఒక పక్షినో పూజించటం, ఇది ఘోరమైనది. కానీ ఇవన్నీ కూడా దేవుడు చేసినవి. దేవుని నుంచి పెట్టేసి వీటిని పూజించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత తప్పదు. రెండవ ఘోరమైన పాపం ఏమిటంటే మన తోటి వారిని మనం ప్రేమించకుండా, మన తోటి వారికి, తోటి మానవులకు
వ్యతిరేకంగా జీవించడం. ఇదే కదా మనం కంఠత వాక్యంలో నేర్చుకున్నాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం మనం గమనించినట్లయితే, మన తోటి సహోదరుని మనం ప్రేమించలేకపోయినట్లయితే మన కంటికి కనిపించని దేవుని ఎలా ప్రేమించగలం అని ఇక్కడ ప్రశ్న మనకి. నిజమే, మనం చూస్తున్న మన కళ్ళ ముందున్న తోటి మానవుల్ని ప్రేమించలేకపోయినట్లయితే మన కళ్ళకు కనిపించకుండా ఉన్న ఆ దేవుని ఎలా పూజించగలం, ఎలా ప్రేమించగలం? కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. దేవుడు ప్రేమను న్యాయాన్ని రెండింటినీ కూడా ఆయన సమపాళ్లలో సమతూకంతో ఆయన గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ప్రభు న్యాయాన్ని ప్రేమిస్తారు, అన్యాయాన్ని ద్వేషిస్తారు. ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు, అన్యాయాన్ని ద్వేషిస్తారు. 33వ కీర్తన 5వ వచనం. 33వ కీర్తన 5వ వచనంలో ఏమనుందంటే, దేవుడు న్యాయమును నీతిని ప్రేమించే దేవుడు, నీతిని న్యాయాన్ని ప్రేమించే దేవుడు. కనుక ప్రియ సోదరి సోదరుడా, దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా మనం కూడా ఆ యొక్క నీతిని న్యాయాన్ని ప్రేమించాలా. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 8వ వచనం ఒకసారి గమనించండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నేను న్యాయమును ప్రేమించే దేవుడను. ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు, తర్వాత ఆయన దొంగతనాన్ని ద్వేషిస్తారు. అంటే మనం దేనిని కూడా దొంగిలించకూడదు, దాన్ని ఆయన ద్వేషిస్తారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే న్యాయాన్ని జరిపించమని కోరుకుంటున్నారు. దేవుడు ఏమి చేయాలని మనల్ని కోరుకుంటున్నారు? ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన విశ్వాసులుగా మనము ఆ యొక్క నిరుపేదలకు, తల్లిదండ్రులు లేని వారికి, అనాథలకు, విధవరాళ్లకు, నిరుపేదలకు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలి, వారికి సహాయం చేయాలి. ప్రియ సోదరి సోదరులారా, 82వ కీర్తన 4వ వచనం ప్రకారంగా ఎవరైతే పేదవారు, వారు ఆ యొక్క దుష్టుల చేతుల్లో చిక్కబడ్డారో, అప్పుల్లో, అనేకమైన సమస్యల్లో, వారికి విడుదల కలిగి చేయాల. కారణం దేవుడు అటువంటి అన్యాయం అక్రమం చేసే వారికి ఏదో రోజున తప్పకుండా తీర్పు తీరుస్తారు, ఆయన వారికి శిక్ష వేస్తారు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే దేవుడు మానవులకి అందరికీ కూడా ఆయన కృప చూపిస్తున్నారు. మీకా మనకి సెలవిస్తున్నది ఏంటంటే, దేవుడు మన దగ్గర నుంచి మానవులుగా ఏం కోరుకుంటున్నారు అంటే, ఆయన కోరుకునేది ఏంటంటే మనము న్యాయవంతంగా జీవించాలా, తర్వాత మనం కనికరాన్ని ప్రేమించాలా, మనం తగ్గించుకుని మనం నడవాలా, అంటే జీవించాలన్నమాట. తగ్గింపు జీవితం మనకు కావాలా. ఈ మూడే కదా దేవుడు కోరుకునేది. ఒకటి మనం న్యాయం చేయటం, రెండవది మనం కనికరం చూపించటం, మూడవదిగా తగ్గించుకుని మనం జీవించటం. మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత చదువు ఉన్నప్పటికీ, ఎంత పెద్ద పదవి ఉన్నప్పటికీ, మనకి ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ సమాజంలో మనకి కావాల్సింది తగ్గింపు జీవితం కావాలి. యేసు ప్రభు దేవుడయ్యుండి కూడా ఆయన ఎంత తగ్గించుకున్నారు? ఆయన యొక్క శిష్యుల యొక్క పాదాలను కూడా కడిగారు. ఆయన అంతగా తగ్గించుకున్నారు. ఆయన దేవుడయ్యుండి అనుక్షణం కూడా పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఆయన్ని కొనియాడుతున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాల్లో అలాంటి దేవాతి దేవుడు ఈ భూలోకానికి సామాన్య మానవుడిగా, పేదవాడిగా ఈ లోకంలో ఆయన జన్మించారంట. అనగా అంతగా తగ్గించుకున్నారు ఆయన. కనుకనే ప్రభు మనకు చెప్తున్నది ఏంటంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం గమనించినట్లయితే ప్రభు వారు అంటున్నారు, దీని ద్వారా లోకమంతా కూడా మీరు నా శిష్యులని వారు గుర్తిస్తారు. లోకస్తులందరూ కూడా ఎప్పుడు మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే దానిని చూచి లోకస్తులందరూ కూడా వీరెంత చక్కగా ఉంటున్నారు, ఎంత ప్రేమగా ఉంటున్నారు ఒకరి ఎడల ఒకరు. వారికి ఏ విధమైన గొప్పవారు పేదవారని తారతమ్యాలు లేవు, ఉద్యోగస్తులు సామాన్యులని తారతమ్యాలు లేవు, లేకపోతే వీరిది అగ్రవర్ణము, లేకపోతే వీరిది చాలా తక్కువ సామాజిక వర్గం,
అనే భేదాలు లేకుండా విశ్వాసులుగా చక్కగా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగే ఉంటున్నారు అని లోకస్తులు గుర్తించి దేవుని మహింపరుస్తారు మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనం ఇతరులు ప్రేమించాలా. ఒకరినొకరు మనం ప్రేమించుకుంటూ మన యొక్క సంఘంలో, మన సమాజంలో మనం జీవించినట్లయితే ఎంత మహిమ వచ్చేది దేవునికి, ఎంత ఘనత వచ్చేది దేవునికి అనే విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క జీవితాల్లో మనకి ఇవన్నీ కూడా కావాలి. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అదేమిటంటే, ప్రభువు మనల్ని ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా న్యాయాన్ని జరిపించేవారుగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నారు. కనుకనే మనం ప్రవక్తల పుస్తకాలు చదివినట్లయితే, ఉదాహరణకు ఆమోసు గ్రంథం, లేకపోయినట్లయితే హోషియా గ్రంథం, మీకా గ్రంథం, ఇలాంటి గ్రంథాలు చదివినట్లయితే దానిలో సామాజిక న్యాయం, ఇంగ్లీష్లో సోషల్ జస్టిస్ అంటాం, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం మనం జరిపించాలా, పాటించాలా. అందరినీ కూడా సమదృష్టితో చూడాలా. వారెవరైనా సరే, విశ్వాసులైనా అన్యులైనా, పేదవారైనా గొప్పవారైనా, చదువుకున్నా చదువు లేకపోయినా, వారికి పెద్ద ఉద్యోగం ఉన్నా ఏ ఉద్యోగం లేకపోయినా అందరినీ కూడా సమానంగా మనం పరిగణించాలా, ఆ విధంగా వారిని ప్రేమించాలా. కనుకనే మనకి ఇవ్వబడిన బాధ్యత ఏమిటంటే, సమాజంలో జీవిస్తున్న ఆ యొక్క అనాథలు, పేదవారు, విధవరాండ్లు, వారందరికీ కూడా మనం సహాయం చేయాలా, వారికి ప్రేమను చూపించాలా, మన చేతనైనంత సహాయం వారికి చేయాలా. ఈ విషయాన్ని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో గమనించినట్లయితే, మనం ఇతరులకు మంచి చేయాలా. తర్వాత ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని కూడా బాధించకూడదు. ఎవరైతే అవసరతలు ఉన్నారో వారి తరపున మనం నిలబడాలా, వారికి సహాయం చేయాలా. ఇదే విషయాన్ని యెషయా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు గమనించండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు గమనించినట్లయితే, ఎవరైతే అన్యాయపు తీర్పును తీరుస్తారో, అన్యాయపు చట్టాలను చేస్తారో, ఎవరైతే ఇతరులది అనగా ఇతరుల సొమ్ము, ఇతరుల ఆస్తిని వారు కాజేస్తున్నారో, కబ్జా చేస్తున్నారో, దాన్ని తీసేసుకుంటున్నారో, వారందరినీ కూడా దేవుడు ఒక దినాన్న తీర్పు తీరుస్తారు, వారికి శిక్ష వేస్తారు. ఇదే విషయాన్ని ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13-16 వరకు ఉన్న వాక్య భాగం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13-16 వరకు ఉన్న వాక్య భాగంలో చూసినట్లయితే, ఎవరైతే అన్యాయంతో, అక్రమంతో వారి యొక్క ఇంటిని నిర్మించుకుంటారో, ఎవరైతే అన్యాయంగా వారి యొక్క గదులను కట్టుకుంటున్నారో, అన్యాయం అంటే అక్రమ ఆస్తులతో ఇతరుల యొక్క భూమిని కబ్జా చేసేసి అన్యాయంగా ఆ యొక్క అమాయకులది వేరు తీసేసుకొని వారు ఇల్లు కట్టుకున్నప్పటికీ వారు వర్ధిల్లరు, వారికి నేను శిక్ష వేస్తానంటున్నారు ప్రభువారు. అదే రీతిగా మనకి మన యొక్క పొలంలో, మన తోటలో, లేకపోతే మన ఇంటి చుట్టూ ఏదైనా పనికి ఎవరైనా మనం పిలిచామనుకోండి, ఆ పని చేసిన వారికి ఆ పనికి తగ్గ వేతనాన్ని మనం చెల్లించాలా. అంతేగాని నేను ఈ సమాజంలో చాలా ప్రాముఖ్యమైన వాడిని కనుక వీరందరూ కూడా పేదవారు, వారు వచ్చి నాకు ఉచితంగానే నా తోటలో పని చేయాలి, ఉచితంగానే నా ఇంటి పని చేయాలి, ఉచితంగానే నా ఇంటి వద్ద ఈ పనులు చేయాలా అని ఎవరైతే వారి యొక్క శ్రమను కొల్లగొట్టుకుంటూ వారికి తగిన ఆ యొక్క జీతాన్ని లేకపోతే తగిన కూలిని ఇవ్వటం లేదో, వారికి కూడా దేవుడు ఒక దినాన శిక్ష వేస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏమిటి? ఖచ్చితంగా ఇతరుల సహాయం మనం తీసుకున్నట్లయితే తప్పకుండా మన యొక్క భాషలో ఒక సామెత ఉంది, ఎంత బంగారు పళ్ళానికైనా సరే దానికి ఏం అవసరం? ఒక గోడ అవసరం నిలబడాలంటే. దానికి తనకు తానుగా నిలబడలేదు కదా ఎంత బంగారు పళ్ళం అయినప్పటికీ. అలాగే మనం ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ, ఎంత చదువు ఉన్నప్పటికీ, ఎంత పదవి ఉన్నప్పటికీ తోటి మానవుల యొక్క సహాయం ఏదో సమయంలో మనకు అవసరం అవుతుంది. వారి సహాయం మనం తీసుకున్నప్పుడు, వారి సహాయాన్ని మనం
కోరుకున్నప్పుడు, వారు మనకు సహకరించినప్పుడు వారికి మళ్ళీ ప్రతిఫలాన్ని మనం ఇవ్వాలా. అంటే వారికి ఇవ్వాల్సిన కూలి లేదా వారికి ఇవ్వాల్సిన ఏదోటి మనం ఖచ్చితంగా ఇవ్వాలా. ఒట్టిగా మనం ఏమి ఇవ్వకుండా మనం వారి యొక్క పనిని మనం చేయించుకోకూడదు. ఇదే విషయాన్ని యేసుప్రభువు వారు బోధిస్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 నుంచి 30 వరకు, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 నుంచి 30 వరకున వాక్య భాగాన్ని గమనించినట్లయితే యేసుప్రభువు వారు అన్నారు, ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, మతనాయకులు, యూదా మతనాయకులు, వారికి ఆయన ఇచ్చిన ఆ యొక్క హెచ్చరిక ఏమిటంటే, మీరు చిన్న చిన్న వాటిలో చాలా నమ్మకంగా ఉంటున్నారు. ఉదాహరణకు జీలకర్ర, ఆవాలు, అటువంటి చిన్న చిన్న గింజల్లో కూడా మీరు దశంభాగాలు ఇచ్చేస్తున్నారు. కానీ పెద్ద పెద్ద విషయాల్ని మీరు పట్టించుకోవట్లేదు. ఏ పెద్ద పెద్ద విషయాలు? ఇతరుల్ని ప్రేమించే విషయంలో, ఇతరులకు సహకరించే విషయంలో, మన తోటి వారికి న్యాయం చేసే విషయాలు, వాటిని విడిచిపెట్టేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు, కానీ ప్రాముఖ్యమైన పెద్ద విషయాలను మనం పట్టించుకోకుండా గాలికి విడిచిపెట్టేశారు. మరొక సామెత కూడా మన భాషలో అంటాం, నలకలను వడగట్టారు, ఏనుగులను విడిచిపెట్టేశారు అంటారు. అంటే చిన్న చిన్న నలకలను కూడా వడగట్టేస్తున్నారు, చిన్న చిన్న వాటిని కూడా జాగ్రత్తగా చూస్తున్నారు, పెద్ద పెద్ద వాటిని విడిచిపెట్టేస్తున్నారు. ఇక్కడ వీరు చేసింది ఏంటి? దశంభాగాలు ఇచ్చారు, సంతోషమే. ఆ యొక్క జీలకర్రలో, ఆవాల్లో చిన్న చిన్న గింజలు అవి. కానీ ఇతరుల్ని ప్రేమించడం, మన తోటి వారిని గౌరవించడం, తోటి వారికి చేయవలసిన సహకారం చేయటం, అది చెయ్యలేదు ఆనాటి యూదా మత నాయకులు. అలాంటి పరిస్థితి మనకు కూడా ఉన్నదా? మనం ఎంతో నిష్ఠగా భక్తిగా ఉంటున్నాం, ఆలయానికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, అవి చాలా మంచిది అవి చేయటం. దానితో పాటు ప్రభువు కోరేది, నిన్ను వలే నీ పొరుగువానిని కూడా ప్రేమించాలి, వారెవరైనా సరే. ఇది మనకి ప్రభు ఇస్తున్న ఆ యొక్క సలహా. చివరిగా చూడండి, నా యొక్క తోటివారెవరు? హూ ఇస్ మై నైబర్? నా యొక్క పొరుగువారెవరు అనే ప్రశ్న వారు వేశారు యేసు ప్రభుకి, ఆనాటి యూదులు. అప్పుడు దానికి యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఈ ఉపమానం లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 36 వరకు ఉన్న ఉపమానం, మనందరికీ తెలిసిన ఉపమానం. యేసు ప్రభు వారు ఒక మంచి సమరయుడు గురించి చెప్పారు. ఒక మంచి సమరయుడు యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోతున్నాడు. యెరూషలేం చాలా ఎత్తైన ప్రాంతం, పర్వత ప్రాంతం. ఆ యొక్క జెరికో అంటే యెరికో పట్టణం అన్నమాట. అది చాలా లోతైన పట్టణం, అంటే పర్వతానికి దిగువ భాగంలో ఉంటుందన్నమాట. కనుక ఎత్తైన ప్రాంతం నుంచి పల్లానికి వెళ్ళిపోతున్నాడు. అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు మనకు తెలిసిన రీతిగా. వెళ్తుంటే ఈ మధ్యలో యేసుప్రభు ఉపమానంగా చెప్పారు. ఆ దొంగలు ఆయన పట్టుకున్నారు. ఆయన దగ్గర ఉన్న ఆ యొక్క వస్తువులు, మంచి ఖరీదైనవి, ఆయన వస్త్రాలన్నీ తీసేసుకున్నారు, గాయపరిచారు, రక్తం వచ్చేస్తుంది, కొన ప్రాణంతో రోడ్డు ప్రక్కనే పడేసి వెళ్ళిపోయారు. కాసేపటికి ఒక యాజకుడు వెళ్తున్నాడు. యాజకుడు చూచాడు. యాజకుడు కూడా యూదుడే కదా. ఆ దెబ్బలు తిని కొన ప్రాణంతో పడి ఉన్న వ్యక్తి కూడా యూదుడే. తనకి ఏ విధమైన సహకారం అందించకుండా కాస్త మంచినీళ్ళు అందించడం, ఎవరు కొట్టేశారు నిన్ను, ఏం జరిగింది, నీకు ఏదైనా సహాయం చేస్తాను రా, దగ్గరికి అక్కడికి తీసుకువెళ్తాను, ఏ విధమైన సహకారం చేయలేదు. లేకపోయినట్లేదు గాయాల్లో ఆ యొక్క రక్తం కారుతున్న గాయాలకి ఏదైనా కాస్త కొట్టుకడదాం, ఏ విధమైన సహకారం అందించకుండా, నాకు చాలా ప్రాముఖ్యమైన పని ఉంది, యాజకత్వం చేయాలి, నేను ఆలయంలో పనిచేయాలని వెళ్ళిపోయాడు. అలాగే మరొక వ్యక్తి కూడా వెళ్తున్నాడు. ఆయన కూడా చూశాడు, ఏమీ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. తర్వాత అదే మార్గంలో ఒక సమరయుడు. సమరయుడు అంటే యూదులకి సమరయులకి అస్సలు పడదు. ఆ యూదులు సమరయుల్ని శత్రువుల్లాగా చూచేవారు. వారిని కుక్కలని పిలిచేవారు. ఏకంగా ఎంతో తక్కువ వారుగా, అంటరాని వారుగా చూచేవారు. అలాంటి వ్యక్తి వెళ్ళిపోతూ ఈ యొక్క యూదుడు గాయంతో పడిపోయి మూలుగుతున్నాడు కొన ప్రాణంతో. అప్పుడు అనుకోవచ్చు కదా, మా బాగా జరిగింది వీడికి. ఎప్పుడైనా సరే సమరయులను చూసినట్లయితే కుక్కలని పిలిచేవారు మమ్మల్ని, ఎంతో తక్కువగా అంటరాని వారుగా మమ్మల్ని చూచేవారు, మా బాగా జరిగింది అనుకుంటూ వెళ్ళిపోలేదు. అతడు యూదుడైనప్పటికీ, యూదులు వీరిని ఎంతో ద్వేషించినప్పటికీ, తక్కువ వారుగా చూసినప్పటికీ, ఆ యొక్క సమరయుడు వెళ్ళి ఆ యొక్క గాయపడిన వ్యక్తి యొక్క గాయాలు కట్టి, దాని తన దగ్గర ఉన్న కాస్త నూనె వేసి ఆ గాయాలను కట్టి, కట్లు కట్టి, తను ఎక్కి వెళుతున్న ఆ యొక్క గాడిద మీద ఎక్కించుకున్నాడు. ఏకంగా ఎక్కించుకొని తీసుకువెళ్ళి ఆ యొక్క
పూటకూళ్ళువాడు అని తర్జుమా చేశారు. అనగా ఆ యొక్క ప్రాంతం దాటిపోయిన తర్వాత, గ్రామం వచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి, అనగా చిన్న సత్రం లాంటిది అనమాట, అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ అప్పచెప్పి ఒక దేనారం తీసి అతనికి ఇచ్చి, ఇతనికి కావలసిన ఆహారం పెట్టు, కావలసిన వైద్యాన్ని అందించు, నేను మరలా తిరిగి వస్తాను, వచ్చినప్పుడు ఇంకా దీనికంటే ఇంకా కాస్త డబ్బు ఎక్స్ట్రా అధికంగా ఖర్చు పెట్టినట్లయితే అది కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరు ఈ వ్యక్తి? సమరయుడు. ఎవరికి చేశాడు? తనకి శత్రువులుగా ఉన్న ఆ యొక్క యూదునికి చేశాడు అంత సహకారాన్ని. అప్పుడు యేసుప్రభు వారు ఈ యొక్క ఉపమానం చెప్పిన తర్వాత ఈ ముగ్గురులో కూడా ఇతనికి అసలైన సిసలైన పొరుగువాడు ఎవరు, నైబర్ ఎవరు అని ప్రభువారు ప్రశ్నించారు. వెంటనే ఎవరైనా సరే జవాబు చెప్పాలా? ఆ సమరయుడే. వారి మతం కాదు, వారి సామాజిక వర్గం కాదు, వారెంతో తక్కువగా తృణీకరించే చూచేవారు. అలాంటి వ్యక్తి సహకరించాడు. కనుకనే అలాంటి సహకరించిన వ్యక్తే అసలైన సిసలైన పొరుగువాడు అని ప్రభువారు చెప్పారు. కనుక ప్రియ సోదరులారా, మనం కూడా అలాంటి అవసరతలో ఎవరున్నప్పటికీ విశ్వాసులే కానవసరం లేదు, వారు అన్యులైనా సరే, ఎంత దీనస్థితిలో ఉన్నా సరే, వారికి మనం చేయగలిగినంత సహకారాన్ని మనం చేసినట్లయితే దాని ద్వారా దేవుని యొక్క ప్రేమను మనం చూపించగలం. కనుక ప్రియ సోదరులారా, మన యొక్క అనుదిన జీవితాల్లో దేవుని ప్రేమిస్తూ, తోటి వారిని ప్రేమిస్తూ, ఆయనకు యోగ్యులైన జీవితాలు, దేవునికి మహిమకరమైన జీవితాలు జీవిద్దాం. అటువంటి కృప కావాలని ఎవరు కోరుకుంటున్నారు? అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ఈ రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, ప్రేమ, న్యాయము, మన యొక్క జీవితాల్లో, అనుదిన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, మనం జీవించే అనుదిన జీవితంలో, మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన చదువుల్లో, మన యొక్క పొలం పనుల్లో మనం ఏం చేస్తుంటే అది ప్రతిదినం కూడా ఈ రెండిటిని కూడా సమపాళ్ళలో మనం అనుసరించాల, దేవుని యొక్క ప్రేమ, న్యాయాన్ని. అటువంటి కృప ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా చేసి దేవునికి మహిమకరమైన జీవితాలు జీవిస్తూ ఈ కడవరి కాల చివరి దినాల్లో ఆయనకు మహిమ, ఘనత తెద్దాం. అది నీ యొక్క నిర్ణయం అయినట్లయితే ప్రార్థించి ఇక 12వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు దీవించారు. మేము ప్రభా ఈ రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మా జీవితంలో అనుసరిస్తూ మీకు యోగ్యమైన మహిమ తెచ్చే కుమారులుగా, కుమార్తెలుగా మేము ఎక్కడున్నప్పటికీ అటువంటి జీవితాలు మాకు అనుగ్రహించమని ఈ యొక్క వీడియోని ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని ఆశీర్వదించండి. దీనిలో ఉన్న విషయాలు వారు అనుసరిస్తున్న వారిని దీవించండి. అనేక మంది మా యొక్క యవ్వన కుమార్తెలు, కుమారులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు ప్రభా, ఈ యొక్క స్టేట్ సిలబస్లో, ఆంధ్రాలో. వారందరినీ కూడా దీవించి వారికి కావాల్సిన జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, సమయోచితమైన జ్ఞానాన్ని కూడా అనుగ్రహించమని, ఈ యొక్క వీడియోలో ఉన్న విషయాలు ఇతరులతో పంచుకుంటున్న వారిని దీవించమని, నాకు సహకరిస్తున్న యవ్వన బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, దేవుని కృపలో వచ్చే పాఠం, ఈ త్రిమాసానికి ఆఖరు పాఠం, 13వ పాఠం, దానిలో కలుసుకునే వరకు దేవుని యొక్క కృప, ఆయన కాపుదల, ఆయన శాంతి, సమాధానం మనకి, మన కుటుంబాలకి మెండుగా కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.